హలో ఎవ్రీవన్. డొనాల్డ్ ట్రంప్ గారు మొన్నటి వరకు భారతదేశంతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ తరువాత ప్లేటు ఫిరాయించారనే చెప్పాలి. మళ్ళీ పాకిస్తాన్ తోటి చేతులు కలిపారు. సో అది కాస్త ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి ప్లేటు ఫిరాయించినట్టు తెలుస్తోంది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ఎందుకు హ్యాండ్ ఇచ్చారు? ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జగీర్. సార్ ఏంటి సార్, ట్రంప్ అమెరికా ఇప్పుడు పాకిస్తాన్కి హ్యాండ్ ఇచ్చింది అంటున్నారు, ఏంటి? యాక్చువల్గా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే పిచ్చి పిచ్చి చేష్టలు, తొగ్లక్ నిర్ణయాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అతను ఒక కామెడీ పీస్గా చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎక్కడెక్కడైతే భారత్కి వ్యతిరేక పవనాలు వీస్తాయో వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళడం, వాళ్ళకి మద్దతు ఇవ్వడం, వాళ్ళకి ఫండింగ్ చేయడం అవి చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు మిసైల్స్ ఏదో వాడారో, ఏదో ఎయిర్ క్రాఫ్ట్లో నాకు సరిగ్గా ఐడియా లేదు, యుద్ధ విమానాలు, అవి అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. అవి వైఫల్యమయ్యాయి. అలాగే రాడార్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయి పాకిస్తాన్కి టెక్నాలజీ లేదు, అది కూడా అమెరికాను తెచ్చుకున్నారు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. మన వాళ్ళు సైలెంట్గా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కూడా ఆ న్యూక్లియర్ పాయింట్ ముందుండే ఆ రన్వేని స్మాష్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాయి అని కూడా మనం వార్తలో చూసాం. ఓకే, దాన్ని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు క్రికెటర్ భారీలు వాళ్ళందరూ కూడా ఇలాగండం ఏదో కూల్చామన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చారు. అంటే దాన్ని ఏమంటారు లేండి, చేతకనాడికి మాటలు ఎక్కువ అన్నట్టుగా ఆ విధంగా చేశారు. అయితే భారత్ అమెరికాతో యుద్ధ సామాగ్రి కొనుగోలు విషయంలో కానీ, వ్యాపార లావాదేవీలు కానీ కొనట్లేదు చేయట్లేదని విమర్శ ఎక్కువ పెంచాడు ఆయన. మీరు రష్యాతో ఆయిల్ కొనుక్కుంటారు, లేదా సౌదీతో అది కొనుక్కుంటారు, మీరు ఇంకోటి జర్మనీతో ఇలా మాట్లాడుకుంటారు, ఇవన్నీ అంటున్నాడు. కానీ మా దగ్గర కొనండి అనే కడుపు మంట బయట పెడుతున్నాడు ట్రంప్. ఇదిలా ఉంటే పాకిస్తాన్కి ఏదైతే మిసైల్స్ ఒక రాకెట్లో సప్లై చేసినప్పుడు అవి అటర్ ఫ్లాప్ అయ్యాయో, ఆయన ప్రపంచం దేశాల్లో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. మరోవైపు అమెరికాలో క్రైసిస్, మరోవైపు లాక్డౌను, మరోవైపు షట్ డౌను. ఇదిలా ఉంటే ఒకవైపు అప్పులు పెరిగిపోతున్నాయి, ఆయనకి దేశంలో ఇంటర్నల్గా విమర్శలు వస్తున్నాయి. నిన్న కూడా ఒక ఛానల్ వాళ్ళు అడిగితే, మొన్న ఏబిసి అనే ఏదో ఏబిసిఎస్ అనేది ఒక ఛానల్ ఉంది, అక్కడ ఫేమస్ ఛానల్. మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేక మీరు సౌదీ అరేబియాతో అటాక్స్ అని అంటున్నారు, మరి సౌదీ అరేబియాతో మీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కదా, దాన్ని ఎలా ప్రోత్సహిస్తారని అడిగితే ఆ మహిళా జర్నలిస్ట్ మీద సీరియస్ అయిపోయాడు. మీకు ఇలా అనవసరంగా నేను లైసెన్స్ ఇచ్చాను, లైసెన్స్ క్యాన్సిల్ చేసే ఆలోచిస్తున్నానని. అంటే మీరు అన్ని ఫేక్ వార్తలు రాస్తారు మీరు. ఎందుకంటే అమెరికాలో ప్రెసిడెంట్ అనేది సుప్రీం పవర్, వాడు ఏదైనా చేయగలడు, వాడికి అన్ని సర్వహక్కులు ఉంటాయి. సో అలా మాట్లాడాడంట జర్నలిస్ట్తో. సో ఇట్లాగా ఒక్కొక్కటి ఫెయిల్యూర్ ఇది అవుతున్న నేపథ్యంలో మరలా మన మీద సుంకాలు విధించి 500%, 100% అని పెంచుకుంటూ పోయాడు. పైగా భారతీయులకి వీసాకి $1,00,000 పెట్టాలి, లేదంటే భారతీయులు ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తీసేయండి, టెక్క దిగ్గజాలకైతే భారతీయులతో మీరు ఒప్పందాలు కుదుర్చుకోకండి, మీకు ఇబ్బంది పెడతా, ఇలాంటి బెదిరింపులు ఎన్ని చేసినా కూడా టెక్ దిగ్గజాలు ఏం చేశారు, మేము నష్టానికి వ్యాపారం చేయము, మా దాంట్లో ఎక్కువ శాతం మంది భారతీయులు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి మంచి ప్యాకేజ్ కూడా మేము ఇస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి ఏదైతే మీరు ఫైన్ విధిస్తున్నారో, వాళ్ళకి ఏదైతే మీరు డాలర్లు కట్టాలంటున్నారో ఆ పేమెంట్ అది మేము చేస్తాం అన్నట్టుగా ఉన్నారు. కానీ భారతీయులు వదులుకోవడానికి ఏ టెక్ దిగ్గజం కూడా సిద్ధంగా లేరు, అంటే ఏ కంపెనీ కూడా ఒప్పుకోవట్లేదు. సో ఇవన్నీ చూశాడు, మొత్తానికి కాలబేరానికి వచ్చాడు. ఇండైరెక్ట్ కాలబేరం. త్వరలో నేను భారత్ పర్యటించిపోతున్నా, త్వరలో మోదీ గారితో మాట్లాడబోతున్నా, భారత్ మాకు చిరకాల మిత్రుడు, ఇట్లాంటి మళ్ళీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, సొల్లు కబుర్లు చెప్పి మరలా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇదిలా ఉంటే మనకి ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర నుంచి జావలిన్ అనే ఒక దాన్ని ఏమంటారు, మందుగుండ సామాగ్రి రహిత, అంటే మనిషి రహిత కొన్ని ట్యాంకర్లు ఏవో ఉన్నాయంట, అవి కొనుగోలు చేసే ప్రయత్నం. మన బడ్జెట్ అయినప్పుడే దాన్ని కొంత కేటాయించారు, దాన్ని ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనాలనుకుంటున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాకి ధీటుగా జవాబు చెప్పగలిగింది, అట్లీస్ట్ డిఫెన్స్ ఆడుకోగలిగింది అని అంటే, రష్యా ధాటిని తట్టుకోగలిగిందంటే ఈ ఉక్రెయిన్ వాళ్ళు అమెరికా జావలిన్ ఏదైతే ట్యాంకర్లు ఉన్నాయో అవి సప్లై చేశారంట. జావలిన్ ట్యాంకర్ల వల్ల ఉక్రెయిన్ కొంత డిఫెన్స్ ఆడుకోగలిగింది. రష్యాతో యుద్ధం చేయలేకపోయింది, బట్ డిఫెన్స్ ఆడగలిగింది. సో అట్లాంటి పవర్ఫుల్ ట్యాంకర్ని మన భారతదేశం రక్షణ శాఖకు సంబంధించి ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా వాళ్ళకి 800 కోట్ల ఆదాయమే కదా అమెరికా ప్రభుత్వానికి. సో ఇప్పుడు కొద్దిగా
ఈ పిచ్చి దొంగలకు శాంతించాడు అనమాట. ఏం కాదులే, మేము భారత్తో మళ్ళీ సత్సంబంధాలు చేస్తున్నాం అంటే వాడు ఎంత ప్లాన్ వేసాడంటే పాడి పంటల మీద కూడా కన్నేసి వ్యవసాయంలో మేము ఎంటర్ అవుతాం, లేదంటే పశువులకు సంబంధించి మేము ఎంటర్ అవుతాం అని చెప్పే ప్రయత్నించి మాకు కూడా అవకాశం ఉండే భారత్లో. ఎందుకంటే ప్రపంచంలో 4వ వంతు జనాభా భారతదేశంలోనే ఉంది. ఆల్మోస్ట్ 600 కోట్ల జనాభా ఎంతో ఉంటే అందులో 150 కోట్లకు భారతదేశంలోనే ఉన్నారుగా. సో 4వ వంతు జనాభా ఉంది కాబట్టి ఇక్కడ 1% ఆర్ 5% బిజినెస్ అయినా 5% బిజినెస్ అయినా పెద్ద డబ్బులు వస్తాయి అడిగి. అంత జనాభా ఉంది మన దగ్గర, మార్కెట్ అంత పెద్ద మార్కెట్ ఉంది. సో అలాంటి భారత్తో మీరెందుకు లేనిపోని గొడవలు పెట్టుకుంటున్నారు, ఎందుకు సత్సంబంధాలు కొనసాగించట్లేదని ప్రతిపక్షం వాళ్ళే కాదు స్వపక్షంలో కూడా సెనేటర్లు కొంతమంది హితబోధ చేశారు ఆయనకి. సో మెల్లగా మళ్ళీ గురుడు దారికి వస్తున్నాడు. ఈ విధంగా మాకు భారత్ మాకు కొనుగోలు చేసింది, మాకు మంచి మిత్రుడే అన్నట్టుగా మళ్ళీ సోపేసే క్రమంలో ఈ వార్త అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. సో మన ఒక్క ఇదే కాదు, ఎవరి దగ్గర నుంచి ఏది మంచి టెక్నాలజీ ఉంటే దాన్ని గ్రాప్ చేసుకొని ఇప్పుడు కొన్ని రైఫిల్స్ ఉన్నాయి, పవర్ఫుల్ రైఫిల్స్ 47 అంటారు, 56 అంటారు, AK అలాంటివి కొన్ని హ్యాండ్ పిస్తోల్స్ అవి జర్మనీ టెక్నాలజీ చాలా బాగుంటాయట. సో జర్మనీ నుంచి రప్పించుకోవడం. ఇంకొన్ని టెక్నాలజీస్ ఇజ్రాయెల్ వాళ్ళు చాలా మంచి టెక్నాలజీ వాడతారు. ఎందుకంటే అంత చిన్న దేశము, చుట్టూ ముస్లిం దేశాలు ఉన్నా కూడా వాళ్ళందరికీ భయపడకుండా ధీటుగా సమాధానం చెప్పగలుగుతుంది ఇజ్రాయెల్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ గట్స్, బికాజ్ ఆఫ్ వాళ్ళ టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీని భారత్కి అందించే క్రమంలో కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు ముందుంటుంది. ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా మన వాళ్ళు అంత ధీటుగా జవాబు చెప్పడానికి కారణం అప్పుడు కొన్ని మిసైల్స్, కొన్ని చిన్న చిన్న క్రాఫ్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ లాంటివి ఇజ్రాయెల్ మనకు సప్లై చేసిందంట. సో అట్లా మంచి ఒక్కొక్క దేశంలో ఏ దేశంలో మంచి టెక్నాలజీ ఉంది దాని నుంచి కొనుగోలు చేసే క్రమంలో ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో రక్షణ శాఖకి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఆర్మీ జవాన్లు లెక్క కూడా చెప్పక్కర్లేదు, వాళ్ళు బుల్లెట్స్ కూడా ఎక్కువగా కేటాయిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఇంతకుముందు నాసిరకం కొన్ని ఇచ్చేవారట, ఇప్పుడు నాసిరకం కూడా మంచి బుల్లెట్స్ ప్రూఫ్ ఇస్తున్నారు. ఇది కూడా మాజీ సైనికాధికారులు 2-3 నాకు చెప్పడం జరిగింది నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు. సో రక్షణ శాఖ ప్రతిసారి ఇన్ని కోట్లు కేటాయించడం మంచిదే రక్షణ. ఎందుకంటే మన చుట్టూ శత్రు దేశాలే, మన ఎటు ఒకవేళ భారత కష్టం వస్తే ఎటు వెళ్ళడానికి లేదు, అంత దుర్మార్గులు ఉన్నారు చుట్టూ మన భారతదేశం చుట్టూ. కాబట్టి రక్షణ వ్యవస్థని పటిష్టం చేయాలి. ఇంటర్నల్గా కూడా మన డాక్టర్లు దొరికారుగా వెధవలు, అట్లాంటి వాళ్ళని కూడా ఏరిపారేసే క్రమంలో ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించి అమెరికా వాడు ఎలాంటి వాడు అవని, వాడు ఇచ్చే ఎక్విప్మెంట్ మంచి బాగుంది కదా, కాస్ట్లీ ఎక్విప్మెంట్, పైగా మంచి ఎక్విప్మెంట్ అయినప్పుడు వై డోంట్ వి యూజ్, ఇట్లా చేసుకుంటే తప్పేం లేదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.